ఆంధ్రప్రదేశ్ రాజకీయ వృత్తిదారుల సంఘం 5వ జిల్లా మహాసభ విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రాజకీయ వృత్తిదారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మడక రాజుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకుల రక్షణపై సరిగ్గా చర్యలు తీసుకోలేకపోయారని తెలిపారు. రజకుల పట్ల దౌర్జన్యాలు, మహిళల పట్ల అమానుష ఘటనలు జరుగుతుండగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరినప్పటికీ అప్పట్లో రాజశేఖర రెడ్డి చేస్తామని మాటిచ్చినా అమలు చేయలేదని అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రజకుల కోసం అట్రాసిటీ చట్టం లాంటి రక్షణ చట్టం చేస్తామని హామీ ఇచ్చారని, రజకుల కష్టాల్లో తోడుగా ఉంటానని అన్నారు. అయితే ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేకపోయారని మడక రాజు వ్యాఖ్యానించారు. రజకులను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అన్ని పార్టీ నేతలు వాడుకున్నారని ఆరోపించారు. నా పేరు మడకరాజు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు డిసెంబర్ 4వ తారీఖున విశాఖపట్నం టౌన్ ప్రాంతంలో జిల్లా మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రజకుల రక్షణ కాపాడుకోలేకపోతూ ఉన్నారు. రజకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, మా మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మేము కాపాడుకోవాలనుకుంటే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్రాసిటీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత శివరాకర్లో మరి ఏం జరిగిందో తెలియదు కానీ కాగితాలు తుక్కలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రకు వచ్చిన సందర్భంగా మీకు అట్రాసిటీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో రజకులను రక్షించుకుంటామని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో రజకుల ఇంటి పట్ల నేను పెద్ద బిడ్డని, ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి వారు కష్టాల పట్ల నేను చొరవ చూపుతానని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ తొంగలో దొక్కినటువంటి పరిస్థితి మేము చూసాం. రెండోది, ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నేరుగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడేంటేనంటే, ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో చెరువులు ఉచితంగా ఇచ్చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు కదా ఒకటి. రెండోది, మీకు 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పినటువంటి మాట ఒకటి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులుగా వస్తూ ఉంది. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది రజకులు ఉంటే వీళ్ళ ఓట్లు అవసరం వచ్చినాయి తప్ప వీళ్ళ స్థితులు మాత్రం ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఇచ్చిన హామీలు అమలు జరపాలి. అమలు జరపకపోతే మార్చి